హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణ కేసులో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. ఏంటది అని అంటే, అభివృద్ధి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలను రిజర్వేషన్ నుంచి తొలగించాలి అని చెప్పింది. ఈ బీసీలు కానీ ఓసీలు కానీ అదేవిధంగా 90% ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ కూడా ఇది న్యాయమే కదా అని చెప్పి అనుకుంటారు. తప్పులేదు. ఎందుకు అనంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ కొడుక్కే మళ్ళీ ఒక ఐఐటి సీటు కానీ లేకపోతే మళ్ళీ ఒక ఐఏఎస్ పోస్టుల్లో కానీ రిజర్వేషన్ ఇస్తే గ్రామీణ ప్రాంతం నుంచి అభివృద్ధికి నోచుకొని అణగారిన వర్గాల బిడ్డలు వాళ్ళకు కానీ ఆ పోస్టు రాకుండా ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిడ్డలు కానీ తీసుకుంటే అది చాలా దారుణమైనటువంటి విషయము అనేది కామన్గా ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నవాడైనా కూడా చెప్పేటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయం అందరూ గమనించాలి. ఏంటి అని అంటే, రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు? రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టింది పేదరిక నిర్మూలనకు కాదు. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. నేను చెప్పే మాటలు నచ్చకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, పచ్చి నిజం. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారా భారతదేశంలో అని అంటే, అనేక వేల సంవత్సరాలుగా ఈ ఎస్సీ ఎస్టీలు అణచివేతకు, కుల వివక్షకు, అనేక అన్యాయాలకు గురి కాబడ్డారు కాబట్టి తరతరాల డిస్క్రిమినేషన్కి విరుగుడుగా, కాంపెన్సేషన్గా, వాటికి బదులుగా వాటి కొంతైనా సరే సరిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టారు. అందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్లకు ఆద్యం 2 ప్రధాన ఆర్టికల్స్ అండి. ఒకటి ఆర్టికల్ 16(4), ఒకటి ఆర్టికల్ 15(4). ఆర్టికల్ 16(4)లో ఏమని చెప్తుంది? రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్తుంది ఆర్టికల్ 16(4). బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్, వెనకబడినటువంటి వాళ్ళు. ఎవరి వెనకబడినటువంటి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ అంటే, 1992లో సుప్రీంకోర్టే మండల్ కమిషన్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు 9 జడ్జిల బెంచ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, డెఫినేషన్ ఫర్ బ్యాక్వర్డ్నెస్, సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఈజ్ ది రియల్ ఇండికేటర్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పింది. అంటే సామాజిక వెనుకబాటుతనమే బ్యాక్వర్డ్నెస్ అంటే అని చెప్పింది. అంతే తప్ప ఇది ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కాదు, అంటే ఆర్థిక వెనుకబాటుతనం కాదు బ్యాక్వర్డ్నెస్ అంటే. ఇంపార్టెంట్ సోషల్ బ్యాక్వర్డ్నెస్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పి సుప్రీంకోర్టు అంత పెద్ద 9 జడ్జిల బెంచ్ చెప్పింది. అదేవిధంగా ఆర్టికల్ 15(4)లో ఏమని ఉంటుందండి? ఈ స్పెషల్ ప్రొవిజన్స్ లేకపోతే ఈ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కానీ లేదా ఎస్సీ ఎస్టీలకు కానీ వాళ్ళ యొక్క అభ్యున్నతికి స్పెషల్ ప్రొవిజన్స్ పెట్టాలి అని ఉంది. ఎందుకు ఈ మాట క్లియర్గా చెప్తున్నానంటే, లేదా అనేది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ కంటే కూడా ఈ ఎస్సీ ఎస్టీలు అనేటివి ఒక ప్రత్యేకమైన తరగతులు కాబట్టే ఆర్టికల్ 15(4)లో అలా చెప్పారు. ఎందుకు ప్రత్యేకమైన తరగతులు అని అంటే, రిజర్వేషన్ వీళ్ళ యొక్క అభ్యున్నతికి ఎందుకు పెట్టాలి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ ఫాదర్స్ ఆలోచించారు అని అంటే, ఈ ఎస్సీ ఎస్టీలు అనేక తరాలుగా డిస్క్రిమినేషన్కి లోను కాబడ్డారు కాబట్టి వీళ్ళ యొక్క అభ్యున్నతికి స్పెషల్ ప్రొవిజన్స్ పెట్టాలి అని చెప్పి అని పెట్టారు. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సిటిజన్స్ అండ్ ఎస్సీ ఎస్టీస్ అని కూడా అనలే, లేదా ఎస్సీ ఎస్టీలు అని అన్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అరే, ఈ రిజర్వేషన్లు అనేవి ఎప్పుడు తీసేయాలి ఎస్సీ ఎస్టీల్లో అంటే, వాళ్ళు సామాజికంగా వెనుకబాటుతనం నుంచి బయటపడినప్పుడు మాత్రమే తీసేయాలి. మరి ఇప్పుడున్నటువంటి సొసైటీలో సామాజిక వెనుకబాటుతనం పోయిందా అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇటీవల నేను వాట్సాప్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఇంటర్వ్యూ చూశాను. ఆయన చెప్పింది ఏంటి అని అంటే, ఆయన ఎక్కడో గుంటూరు జిల్లాకో ఎక్కడికో కలెక్టర్గా ఉండేటోడు. అతన్ని లాంగ్ స్టాండింగ్ కింద ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి చీఫ్ సెక్రటరీ అనుకున్నాడు. సరే, ఆ కలెక్టర్ని పిలిచాడు. పిలిచి ఏమని మాట్లాడుతున్నాడంట అంటే, ఏమయ్యా, ఇతను ఈ ఐఏఎస్ ఆఫీసర్ దళిత ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఏమయ్యా, నిన్ను ట్రాన్స్ఫర్ చేయాలి, మరి రాజమండ్రికి వేద్దాము, అక్కడ ఖాళీ ఉంది అనుకుంటే అక్కడ నిన్ను వేయలేను,
ఎందుకంటే అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి అని చెప్పి అన్నాడట. ఆ సొంతంగా ఐఏఎస్ ఆఫీసరే మాట్లాడినటువంటి పోస్ట్ వాట్సాప్లో నేను చూశాను. అంటే ఈ సామాజిక వివక్ష, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎంతగా ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా వేళ్ళలోకి పోయింది అనేది మనందరము అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, లేకపోతే అమెరికాకి వెళ్ళి కొన్ని వేల కోట్లు సంపాదించిన వాడైనా వాడి యొక్క సొంత గ్రామానికి వస్తే అతన్ని ఎస్సీ ఎస్టీ కిందే చూస్తారు తప్ప ఒక ఓసీ కిందనో బీసీ కిందనో లేకపోతే పిలిచి మా కులం నుంచి పిల్లనిద్దామనో అనుకునేటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు. దిస్ ఈజ్ కాల్డ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్, సామాజిక వెనుకబాటుదానం. యాజ్ లాంగ్ యాజ్ దిస్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ గోస్ ఆఫ్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీస్, రిజర్వేషన్స్ కెనాట్ బి డినీడ్ ఫర్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎనీ పర్సన్ ఇన్ ద ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ. ఇది నా ఒపీనియన్. మరి ఇలాంటి వాళ్ళకి రిజర్వేషన్ తీసేయడం కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగం యొక్క అభిలాషకి వ్యతిరేకము అని చెప్పి నేను చెప్తున్నాను. అందరికీ కోపం వస్తుంది నా మీద. అరే బ్లడీ ఫెలో, ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాడు వాడు మరింత పేదవాడుగా అయిపోతూనే ఉన్నాడు. ఈ ఎస్సీ ఎస్టీల్లో ఐఏఎస్లు ఐపీఎస్లే ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళే రిజర్వేషన్లు తీసుకుని వాళ్ళకు వాళ్ళే డెవలప్ అవుతున్నారు తప్ప నిజమైన రిజర్వేషన్ ఫలాలు అర్హులకు అందటం లేదు అని చెప్పి మీరు అందరూ చెప్తారు. నా మీద కోపం వస్తుంది, వాస్తవమే. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ఏంటి ఈ సొల్యూషను? ఎస్సీ ఎస్టీల్లో రిజర్వేషన్లు నిజంగా అణగారిన వాళ్ళ బిడ్డలకే వెళ్ళాలి అని అంటే ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఈ వర్గీకరణ అని చాలామంది అనుకుంటారు. అందుకే వర్గీకరణ చేయాలి. ఎస్సీ ఎస్టీల్లో కొంతమంది మాలల్లో డెవలప్ అయిపోయారు కాబట్టి ఈ వర్గీకరణ చేస్తే మాదిగలకు వస్తుంది ఈ బెనిఫిట్ అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కొంతమంది లంబాడాలకు ఎక్కువ బెనిఫిట్లు వచ్చేస్తున్నాయి, కోయ వాళ్ళకు రావట్లేదు కాబట్టి లంబాడాలకు అదేవిధంగా కోయ వాళ్ళని వర్గీకరణ చేస్తే వాళ్ళల్లో కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి అనుకోవడం సమంజసం. కొంత న్యాయం అయితే ఉంది, 100% అందులో న్యాయం అయితే ఉంది. కానీ ఇదే నిజమైనటువంటి సొల్యూషనా అని అంటే కాదు అని నేను చెప్తాను. ఎందుకు అనంటే రేపు పొద్దున్న వర్గీకరణ చేసిన తర్వాత మాదిగలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి ఐఐటి సీట్ వచ్చి మాలల్లో ఉన్నటువంటి ఒక అత్యంత పేదరికంలో నుంచి గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డకు అదే ఐఐటి సీటు రాకపోతే అది నిజంగా వర్గీకరణ చేయడం వల్ల న్యాయం జరిగిందని చెప్పి మనం అనుకోవాలా? తప్పకుండా కానే కాదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వర్గీకరణ అనేది 100% న్యాయం చెయ్యదు. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే రిజర్వేషన్లలో మనము ఈడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ని తీసుకురావాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరైతే ఆర్థికంగా అభివృద్ధి చెందారో వాళ్ళకి ఒక ఏబిసిడీలని ఒక 4 వర్గాలుగా విభజించి ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ లాస్ట్ వర్గం కింద ఈ అభివృద్ధి చెందినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరినీ కూడా పెట్టాలి. ఫస్ట్ కేటగిరీ కింద ఈ ఆర్థిక వెనుకబాటుతనాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేటట్లుగా పెట్టాలా. సెకండ్ ప్రయారిటీ గ్రూప్ 3 ఉద్యోగస్తులకి, థర్డ్ ప్రయారిటీ గ్రూప్ 2 ఉద్యోగస్తులకి, లాస్ట్ ప్రయారిటీ గ్రూప్ 1 ఉద్యోగస్తులకి. మరి ఇది సాధ్యం కాదా అండి? బ్రహ్మాండంగా సాధ్యమవుతుంది. ఎందుకు అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మొన్ననే 10% రిజర్వేషన్స్ పెట్టారు. ఆ 10% రిజర్వేషన్స్ని అదంతా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తుంది ఆల్రెడీ భారత ప్రభుత్వం. మరి ఆర్థిక శక్తిని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా సబ్ క్లాసిఫికేషన్ చేసి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి టాప్ మోస్ట్ ప్రయారిటీ, లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళని లాస్ట్ ప్రయారిటీ కింద పెడితే రిజర్వేషన్ని తొలగించాల్సినటువంటి అవసరం రాదు పూర్తిగా. ఎందుకంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే డెవలప్ కాలేదో వాళ్ళకు మాత్రమే చెందేటువంటి ప్రొవిజన్ని కానీ తీసుకొస్తే అప్పుడు 100% న్యాయం జరుగుతుంది తప్ప వర్గీకరణ ద్వారా 100% న్యాయం జరగదు. కాబట్టి అభివృద్ధి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలని రిజర్వేషన్ ప్రక్రియ నుంచి పూర్తిగా తొలగించడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి, రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరచడానికి ఉన్నటువంటి స్ఫూర్తికి వ్యతిరేకము అని చెప్పి తెలియజేస్తూ ఎస్సీ కేటగరైజేషన్ అనేది 100% న్యాయం తీసుకురాదు. ఎస్సీ ఎస్టీల్లో ఈడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ను పెట్టి దాని ద్వారా వర్గీకరణ చేస్తే డెఫినెట్గా 100% న్యాయం చేకూరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్.